హాయ్ హలో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం టుడే కరెంట్ అఫైర్స్లో కొన్ని అంశాలు చర్చిద్దాం సార్. ఫస్ట్ రాష్ట్రీయ అంశాలు, తర్వాత జాతీయ అంశాలు, తర్వాత అంతర్జాతీయ అంశాలు. మరి రాష్ట్రీయ అంశాల్లో ప్రధానంగా ఈరోజు మనం మాట్లాడుకుంటే ఎంఎస్ స్వామినాథన్, డాక్టర్ ఎంఎస్ స్వామినాథన్ పురస్కారం అనేది ఎవరికి లభించింది అనేది మనకి ఈరోజు రావడం జరిగింది సార్. ఎంఎస్ స్వామినాథన్, మరి ఎంఎస్ స్వామినాథన్ మరి ఎంఎస్ స్వామినాథన్ ఇతను ఫాదర్ ఆఫ్ ఇండియన్ గ్రీన్ రెవల్యూషన్ అంటాం. ఈ పురస్కారం ఎవరికి లభించింది సార్ అడుగుతాడు సార్. వెరీ 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 ఇంపార్టెంట్. ఎవరికి లభించిందంటే సిహెచ్ శ్రీనివాసరావుకు లభించడం జరిగింది సార్. మరి శ్రీనివాసరావుకు లభించింది ఈ ఎంఎస్ స్వామినాథన్ పురస్కారం. ఇతన్ని ఫాదర్ ఆఫ్ ఇండియన్ గ్రీన్ రెవల్యూషన్ అన్నాం. ప్రధానంగా తీసుకుంటే ఇక్కడ గమనించాలి, ఐఏఆర్ఐ అని ఒక సంస్థ ఉంది సార్. ఐఏఆర్ఐ అంటే ఇండియన్ అగ్రికల్చర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్. మరి దీని యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉందంటే ఢిల్లీలో ఉంది. మరి ఇండియన్ అగ్రికల్చర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఎప్పుడు స్థాపించారు సార్ అడుగుతాడు. 1905 ఏప్రిల్ 1 స్థాపించడం జరిగింది సార్. ఎక్కడ స్థాపించారు సార్? బీహార్లో పూసాలో స్థాపించారు. ఎక్కడ సార్ అంటే బీహార్. ఈ బీహార్లోని పూసాలో స్థాపించడం జరిగింది సార్. మరి ఇండియన్ అగ్రికల్చర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ హెడ్ క్వార్టర్ న్యూఢిల్లీలో ఉందన్నాం. మరి ఫస్ట్ ఎక్కడ స్థాపించారంటే 1905 ఏప్రిల్ 1 బీహార్లో పూసా అన్నాం. మరి దీన్ని తర్వాత ఢిల్లీకి ఎప్పుడు తరలించారు సార్? వెరీ 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 ఇంపార్టెంట్. ఈ ఢిల్లీకి తరలించడం అనేది 1936లోని ఢిల్లీకి తరలించారని గమనించాలి. మరి ప్రధానంగా ఇండియన్ అగ్రికల్చర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ వారు ప్రధానంగా ఈ పురస్కారాన్ని సిహెచ్ శ్రీనివాసరావు గారికి ఈరోజు అందజేయడం జరిగింది. అయితే ఇంకోటి గమనించాలి, ఎవరి చేతుల మీదకి అందజేశారు సార్ అంటే తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు. మరి అదే విధంగా తీసుకుంటే మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు గారి చేతుల మీదుగా ఈ సిహెచ్ శ్రీనివాసరావు గారికి ఈ ఎంఎస్ స్వామినాథన్ పురస్కారము ఇవ్వడం జరిగింది. భారతదేశంలో అత్యున్నతమైన పౌర పురస్కారాలు భారతరత్న, పద్మవిభూషణ, పద్మభూషణ, పద్మశ్రీ అంటే 4 పురస్కారాలు గ్రహీత ఎవరంటే ఎంఎస్ స్వామినాథన్. అటువంటి పురస్కారం అనేది మన ఈ సిహెచ్ శ్రీనివాసరావు గారికి ఇవ్వడం అనేది మనం గర్వించదగిన విషయం అని గమనించాలి సార్. అదే విధంగా తీసుకుంటే ప్రధానంగా రామన్ మెగ్సెసే అవార్డు కూడా ఈయనకి రావడం జరిగింది. ఎంఎస్ స్వామినాథన్కి ఆల్బర్ట్ ఐన్స్టీన్ అవార్డు రావడం జరిగింది. వరల్డ్ ఫుడ్ ప్రైజ్ అవార్డు రావడం జరిగిందని నువ్వు గమనించాలి సార్. ఈరోజు వార్తల్లో ప్రధాన అంశం ఏదంటే ఇది ఫస్ట్ బిట్ సార్. రాష్ట్రీయ అంశం ఎంఎస్ స్వామినాథన్ పురస్కారం గ్రహీత శ్రీనివాసరావు, గుర్తుపెట్టుకోండి సార్. వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ రాష్ట్రీయ అంశాల్లోని మరొక అంశాన్ని మనం మాట్లాడదాం సార్. రాష్ట్రీయ అంశాల్లో నెక్స్ట్ తీసుకుంటే సెకండ్ అంశం ఏంటి సార్ అంటే భారతదేశంలోనే గమనించాలి సార్. భారతదేశంలోనే మొదటి శిలాచిత్రాల పరిరక్షణ పార్కు. ఈ శిలాచిత్రాల పరిరక్షణ పార్కును ఎక్కడ సార్ శంకుస్థాపన చేశారు అడుగుతాడు. వెరీ 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 ఇంపార్టెంట్ సార్. ఎక్కడ సార్ అంటే జమ్మూ కాశ్మీర్ నుంచి లడక్ విడిపోయింది. ఆ లడక్లోని ప్రధానంగా ఈ భారతదేశంలోని మొదటి ఏవైతే ఉన్నాయో శిలాచిత్రాలు పరిరక్షణ అనగానే మన అందరూ తెలిసింది, ఎవరైతే చనిపోతారో ముఖ్యమంత్రులు కావచ్చు, ప్రధానమంత్రులు కావచ్చు, లేదా చారిత్రక నేపథ్యం ఉన్న వ్యక్తులు కావచ్చు, మరి అటువంటి ఒక శిలా పలకం పైన అటువంటి విగ్రహాలు చెక్కి ఒక పార్కుని ఏర్పాటు చేయనున్నారు. భారతదేశంలో మొదటి శిలాచిత్రాల పరిరక్షణ పార్కును ఏర్పాటు చేయనున్నారు. ఎక్కడ సార్ అంటే ఇప్పుడే మాట్లాడాలి, లడక్ అంటే జమ్మూ అండ్ లడక్లోని ఎక్కడ సార్ అంటే లేహ్లోని ఏర్పాటు చేయనున్నారు. లడక్లో ఎక్కడంటే లేహ్లోని. ఎవరు సార్ దీన్ని శంకుస్థాపనకు వెళ్ళారంటే లెఫ్టినెంట్ గవర్నరు. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎవరు సార్? లడక్ లెఫ్టినెంట్ గవర్నరు వినయ్ కుమార్ సక్సేనా, గుర్తుపెట్టుకో. ఎవరంటే ప్రజెంట్ వినయ్ కుమార్ సక్సేనా ప్రజెంట్ లడక్ లెఫ్టినెంట్ గవర్నర్గా ఉన్నారు. ఆయన శంకుస్థాపనకు వెళ్ళారు. చాలా మోస్ట్ ఇంపార్టెంట్ సార్. మరి ఇదే లడక్లో మరొక విషయం మనం మాట్లాడుకోవాలి. మొదటి శిలాచిత్రాల పరిరక్షణ పార్కును లడక్లో లేహ్లో శంకుస్థాపన చేసింది లడక్ లెఫ్టినెంట్ గవర్నర్ వినయ్ కుమార్ సక్సేనా అని మనం చెప్పాం. మరి ఇదే లడక్లోని మరొక అంశాన్ని మనం మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది సార్. అదేంటి సార్ అంటే ప్రాజెక్టు హిమ్ సరోవర్ను ఎక్కడ ఏర్పాటు చేయనున్నారు? ఏం సార్ అంటే ఇది కృత్రిమంగా ప్రాజెక్ట్ ని ఒక లోతైన గుమ్ముగా తయారు చేసి వాటర్ ను మనం పరిరక్షించడం కోసం
ఇటువంటి ప్రాజెక్టులు ఏర్పాటు చేస్తారు. ఈ ప్రాజెక్ట్ హిమ్ సరోవర్, హిమ్ అంటే హిమాలయాలు, ఆ మంచు ఏరియా, ఆ రీజియన్ లో కాబట్టి ఇది ఎక్కడ ఏర్పాటు చేయనున్నారంటే లడక్ లో ఏర్పాటు చేయనున్నారు. వెరీ 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 ఇంపార్టెంట్ సార్, లడక్ లో ఏర్పాటు చేయనున్నారు. ఈ ప్రాజెక్టు హిమ్ సరోవర్ లడక్ లో ఏర్పాటు చేయనున్నారు కంటే ఏర్పాటు కార్యక్రమం అనేది నిన్నటికి పూర్తయింది. ప్రారంభం కూడా గుర్తుపెట్టుకోవాలి సార్, ఇది ప్రారంభం కూడా జరిగింది. అంటే పూర్తి స్థాయి ప్రారంభం కాదు, తాత్కాలికంగా ప్రారంభించారు. ఈ ప్రాజెక్ట్ హిమ్ సరోవర్ ప్రాజెక్ట్ అనేది ఇంకా చాలా వర్క్ అనేది ఉంటుంది. ఎందుకంటే చుట్టూ కూడా ఏ ప్రాజెక్ట్ నిర్మించాలని చాలా సమయం తీసుకుంటుంది. దీన్ని టెంపరీగా తాత్కాలికంగా అక్కడ లడక్ ప్రభుత్వం అనేది ఈ ప్రాజెక్ట్ హిమ్ సరోవర్ ప్రారంభించింది. వేరే వేరే అడుగుతాడు ఇటీవల కాలంలోని ప్రాజెక్ట్ హిమ్ సరోవర్ ప్రారంభించిన ప్రాంతం మీద అడుగుతాడు లడక్ అని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. మరి రాష్ట్రీయ అంశాల్లో ప్రధానంగా మనం మాట్లాడుకుంటే ది మోస్ట్ ఇంపార్టెంట్ రాజ్యసభ. ఏ సభ సార్? రాజ్యసభ. ఈ రాజ్యసభ డిప్యూటీ చైర్మన్, రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ గా ఎవరు సార్ మళ్ళా ఎన్నికయ్యారు? హరివంశ్. గుర్తుపెట్టుకో, ఎవరంటే హరివంశ్. ఇతను రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ గా ఎన్నికవడం జరిగింది సార్, మరలా ఎన్నికవడం జరిగింది. మరి ప్రధానంగా రాజ్యసభ అనగానే మనకి ఆర్టికల్ 80 గుర్తు రావాలి సార్. ఆర్టికల్ 80 గుర్తు రావాలి. రాజ్యసభ అనగానే ఆర్టికల్ 80 గుర్తు రావాలి. రాజ్యసభ నిర్మాణము, రాజ్యసభ ఏర్పాటు. రాజ్యసభలో ప్రధానంగా గరిష్టంగా 250 మంది సభ్యులు ఉంటారు. ప్రజెంట్ రాజ్యసభలోని 245 మంది మాత్రమే ఉన్నారు. మరి రాష్ట్రాల నుంచి ఎంతమంది ఎన్నికవుతారు సార్ అంటే రాజ్యసభకు 225 మంది ఎన్నికవుతారు సార్ రాజ్యసభకు, రాష్ట్రాల నుంచి. మరి కేంద్రపాలిత ప్రాంతాల నుంచి ఎంతమంది ఎన్నికవుతారు సార్ అంటే 8 మంది ఎన్నికవుతారు. జమ్మూ కాశ్మీర్ నుంచి ఒక 4, ఢిల్లీ నుంచి ఒక 3, పుదుచ్చేరి నుంచి 1. ఈ విధంగా రాష్ట్రపతి ఎంతమంది నామినేట్ చేస్తారంటే రాజ్యసభకు 12 మంది నామినేట్ చేయడం జరుగుతుంది. ఈ ఆర్టికల్ ప్రకారం అయితే ఆర్టికల్ 80లో ఏ అని గుర్తుపెట్టుకోవాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్ సార్. ఆర్టికల్ 80 అనేది రాజ్యసభ ఏర్పాటు, రాజ్యసభ నిర్మాణం. ఆర్టికల్ 80లోని ఏ అనేది భారత రాష్ట్రపతి రాజ్యసభకు ఎంతమంది నామినేట్ చేస్తారంటే 12 మంది. చూసుకొని గమనించాలి. గరిష్టంగా ఎంతమంది సభ్యులు ఉంటారు? 250. ప్రస్తుతం రాజ్యసభలో 245 మంది సభ్యులు కలరు. అదేవిధంగా రాష్ట్రాల నుంచి ఎంతమంది రాజ్యసభ సభ్యులకు ఎన్నిక అవుతారంటే 225. కేంద్రపాలిత ప్రాంతాల నుంచి 8 మంది. రాష్ట్రపతి ఎంతమందిని నామినేట్ చేస్తారంటే 12 మంది. ఈ ఆర్టికల్ ప్రకారం అడుగుతాడు. ఆర్టికల్ 80లో ఏ అని మనం గుర్తుపెట్టుకోవాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్ సార్. ఇతను హరివంశ్ అనే వ్యక్తి డిప్యూటీ చైర్మన్ గా ఎన్నికవడం జరిగింది. ఈ రోజు వార్తల్లో అంశమని మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. మరి ఈ రోజు టుడే పరంగా తీసుకుంటే రాష్ట్రీయ అంశాల్లో మనకి మేఘాలయ స్టేట్ అనేది మనకి రావడం జరిగింది సార్. ఏంటి సార్ మేఘాలయ? ప్రధానంగా మేఘాలయ రాష్ట్రం యొక్క రాష్ట్ర భాష అనేది ఇంగ్లీష్ ఉంది సార్. ఇంగ్లీష్తో పాటు కాశీ గోరా చూసుకోవాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఏ స్టేట్ అంటే మేఘాలయ. ఈ మేఘాలయ యొక్క రాష్ట్ర భాష ఏదంటే ఇంగ్లీష్గా ఉండేది ఇంతవరకు. ఈ ఇంగ్లీష్తో పాటు అదే విధంగా కాశీ, అదే విధంగా గారో ఈ 2 భాషలు కూడా మేఘాలయ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర భాషలుగా ప్రకటించింది. గుర్తుపెట్టుకోవాలి. ఏ భాషలు అంటే రాష్ట్ర భాషలుగా ప్రకటించింది. వెరీ వెరీ ఇంపార్టెంట్. అయితే మేఘాలయలో ప్రధానంగా ఇంగ్లీష్ అనేది అధికారిగా రాష్ట్ర భాషగా ఉంది. వాటితో పాటు గిరిజన ట్రైబ్స్ ఇవి కాశీలు, గోరాలు, జయంతిలు మేఘాలయ రాష్ట్రంలో ఉన్న ప్రధాన ట్రైబ్స్. కాశీ కొండల్లో కాశీ ట్రైబ్ ఉంది, గోరా కొండల్లో గోరా ట్రైబ్ ఉంది, జయంతి కొండల్లో జయంతి ట్రైబ్ ఉంది. నెంబర్ ఆఫ్ టైమ్స్ ఆర్ఆర్బి గ్రూప్ అడిగాడు కాశీ, గోరో, జయంతి అనే ట్రైబ్ ఏ రాష్ట్రంలో ఉంది? మేఘాలయ. అటువంటి కాశీ, అటువంటి గోరో ఇటువంటి ట్రైబ్స్ ఇది వెనుకబడిన తరగతులు కాబట్టి ఈ గిరిజనుల కోసం ప్రత్యేకంగా ఈ భాషకు కూడా రాష్ట్ర ప్రభుత్వం గుర్తించడం అనేది చాలా ఆనందకరమైన విషయమే. ఇక్కడ ఇంగ్లీష్తో పాటు కాశీ, గారో అనే ఈ 2 భాషలను మేఘాలయ రాష్ట్ర భాషగా గుర్తించడం జరిగింది. ఇది మోస్ట్ ఇంపార్టెంట్. రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర భాషగా ప్రకటించిందని మనం చెప్పుకోవాలి. అయితే మనకి వాడు గుర్తుపెట్టుకోవాలి. మేఘాలయ ముఖ్యమంత్రి అధికారికంగా ప్రకటించడం జరిగింది. ముఖ్యమంత్రి ఎవరు సార్ అంటే కాన్రాడ్ సంగ్మా. వెరీ 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 ఇంపార్టెంట్. మేఘాలయ ముఖ్యమంత్రి ఎవరు సార్ అంటే కాన్రాడ్ సంగ్మా. ఇతను మేఘాలయ ముఖ్యమంత్రి. వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఇంగ్లీష్తో పాటు 2 కూడాను. జనరల్గా భారత రాజ్యాంగంలో 8వ షెడ్యూల్ ఉంది. 22 అధికార భాషలు ఉన్నాయి. ఆ 22 అధికార భాషల్లో ఇంగ్లీషు లేదు, ఈ కాశీ లేదు, ఈ గారో లేదని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. నెక్స్ట్ వన్ తీసుకుంటే ప్రధానంగా
రాష్ట్రీయ అంశాల్లో ప్రధాన అంశాలు మరికొన్ని అంశాలు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది సార్. వెరీ వెరీ ఇంపార్టెంట్. పిఎం ఈరోజు వార్తల్లో వచ్చిన అంశాల్లో ప్రధానంగా పిఎం గ్రామీణ సడక్ యోజన 2028 వరకు పెంపు అన్నాడు సార్. ఏంటి సార్ దీని ప్రధాన ఉద్దేశం? ఇది ఎన్నో థర్డ్ ఫేజు. ఈ థర్డ్ ఫేజ్లో ఎందుకు పెంచుతుంది గవర్నమెంట్? దీని యొక్క ప్రధాన ఉద్దేశం ఏదంటే దీన్ని ఎప్పుడు ఏర్పాటు చేశారు? ఈ పిఎం గ్రామీణ సడక్ యోజన అనేది 2000 డిసెంబర్ 25న ఏర్పాటు చేయడం జరిగింది. గవర్నమెంట్ ఎందుకు ఇంతవరకు పొడిగించుతుంది అంటే ప్రతి గ్రామం నుంచి వ్యవసాయ మార్కెట్లు కావచ్చు, ప్రభుత్వ పాఠశాలలు కావచ్చు, లేకపోతే అక్కడ తీసుకుంటే ఇండస్ట్రీస్ పరిశ్రమలు కావచ్చు, ఆ గ్రామం నుంచి ఆ రోడ్లు ఏవైతే గ్రామం యొక్క రోడ్లు ఉన్నాయో ఆ రోడ్లు అనేవి కనెక్టివిటీ ఆ పాఠశాలలకి, లేకపోతే వ్యవసాయ మార్కెట్కి, లేకపోతే అక్కడి నుంచి పరిశ్రమలకి అటువంటి రహదారి మార్గాలను నిర్మించాలని ఈ కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగింది సార్. వెరీ వెరీ ఇంపార్టెంట్. పిఎం గ్రామీణ సడక్ యోజన 2028. దీని కింద జనరల్గా తీసుకుంటే 83,977 కోట్ల రూపాయలను ఈ ఫేజ్ కింద ఈ 2028 వరకు పొడిగించారు. కాబట్టి గవర్నమెంట్ ఖర్చు పెట్టడానికి గ్రామీణ ప్రాంతాల్లో ప్రధానంగా ఈ వ్యవసాయం కావచ్చు, పాఠశాలలు కావచ్చు, ఆసుపత్రులు కావచ్చు చూసుకుంటే ఏవేంటి సార్ అంటే ఆసుపత్రులు, అదే విధంగా తీసుకుంటే వ్యవసాయము, అదే విధంగా తీసుకుంటే పాఠశాలలు, అదే విధంగా తీసుకుంటే రోడ్లు. ఈ రోడ్లు అనేవి కనెక్టివిటీ, రహదారి మార్గాలు ఏర్పాటు చేయాలి, పాఠశాలలకు కనెక్టివిటీ ఇవ్వాలి, వ్యవసాయ కేంద్రాలకు ఇవ్వాలి, అదే విధంగా తీసుకుంటే ఆసుపత్రులు కూడా ఈ రహదారి మార్గాలకు కనెక్టివిటీ ఇవ్వాలని, గ్రామాలు అనేవి డెవలప్మెంట్ అవ్వాలి, గ్రామ రాజ్యమే రామరాజ్యం చూడాలని మన ప్రభుత్వం బీజేపీ గవర్నమెంట్ మరొక 2028 వరకు ఈ పిఎం గ్రామీణ సడక్ యోజన పొడిగించడం జరిగింది. థర్డ్ ఫేజ్ కింద ఇన్ని కోట్లు కేటాయించింది సార్. 83,977 కోట్లు కేటాయించిందని గుర్తుపెట్టుకోవాలి మిత్రమా. నెక్స్ట్ వన్ ఈ రాష్ట్రీయ అంశాల్లోని ప్రధానంగా కొన్ని అంశాలు మనం మాట్లాడాం. ఇప్పుడు నెక్స్ట్ వన్ తీసుకుంటే రాష్ట్రీయ అంశాలతో మాట్లాడుతూ జాతీయ అంశాలు కూడా చెప్పడం జరిగింది సార్. ఇంతవరకు రాష్ట్రీయ అంశాలు మనం ఏం చెప్పాం? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రధానంగా ఈ రోజు పరంగా రాష్ట్రీయ అంశాలు అనేది చెప్పుకోదగ్గ విషయాలు ఏమీ లేవు. ప్రతిదీ కూడా జాతీయ అంశాలు మిక్సింగ్, రాష్ట్రీయ ప్లస్ జాతీయ అంశాలు మనం మాట్లాడడం జరిగింది. కాబట్టి ఇప్పుడు మనం ఈ రాష్ట్రీయ అంశాలు జాతీయ అంశాలు కలిపి చెప్పాం. మళ్ళీ జాతీయ అంశాల్లో ప్రధాన అంశం ఏంటి సార్? జాతీయ అంశాల్లో ప్రధాన అంశం మనం మాట్లాడుకుంటే 2027లో G20 ఉపగ్రహ ప్రయోగం ది మోస్ట్ ఇంపార్టెంట్. ఎందుకు సార్ ఎన్నిసార్లు అన్నారంటే 2027లో G20 ఏవైతే G20 దేశాలు ఉన్నాయో వాతావరణ అన్వేషణ కొరకు, వాతావరణంపై పరిశోధన కోసం చంద్రుడి పైన మనం వాతావరణ అన్వేషణ ఏ విధంగా ఉందో చంద్రయాన్ 1, చంద్రయాన్ 2, చంద్రయాన్ 3 కూడా మనం ప్రయోగించాం. చంద్రయాన్ 3 సక్సెస్ అయింది. 2023 ఆగస్టు 23 సేఫ్ ల్యాండ్ అయింది. అది మనందరికీ తెలిసిందే. మరి అదేవిధంగా ఇస్రో చైర్మన్ ఎవరంటే వి నారాయణన్. ఇతను ప్రజెంట్ ఇస్రో చైర్మన్ గా ఉన్నారు. ఇతను ఏమంటారు సార్ అంటే నెక్స్ట్ చంద్రయాన్ 4, చంద్రయాన్ 5 ఈ ప్రాజెక్టులు కూడా త్వరలో మేము చేపట్టబోతున్నాము. ఈ చంద్రయాన్ 4, చంద్రయాన్ 5 అనేవి కూడా 2028, 2030 నాటికి మేము ప్రయత్నం చేస్తున్నాము. చంద్రయాన్ 4 అండ్ చంద్రయాన్ 5 కూడా మేము చంద్రుడిపైకి తీసుకువెళ్లాలని ప్రయత్నాలు చేస్తున్నామని ప్రెసిడెంట్ ఇస్రో చైర్మన్ వి నారాయణ చెప్పడం జరిగింది. మరి మన హెడ్డింగ్ పెట్టిన 2027 G20 ఉపగ్రహం యొక్క ఈ G20 ఉపగ్రహ ప్రయోగం యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటి సార్ అంటే 2040 సార్. 2040 నాటికి భారతదేశం ప్రధానంగా చంద్రుడిపైకి భారతదేశం నుంచి ఒక మనిషిని చంద్రుడిపైకి పంపాలి అని నిర్ణయం తీసుకోవడం జరిగింది. వెరీ 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 ఇంపార్టెంట్. భారతీయుడు వెళ్ళాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్. 2040 నాటికి చంద్రుడిపైకి భారతదేశం అనేది భారతీయుడిని పంపాలని ఒక టార్గెట్ పెట్టుకోవడం జరిగింది సార్. అదే విధంగా దీని ప్రధాన ఉద్దేశం వాతావరణ మార్పుల పరిరక్షణ, వాతావరణ మార్పులు పరిరక్షణ
పరిరక్షణ కొరకు 2000 ఈ ప్రాజెక్ట్ ఎందుకు G20 దేశాలు సార్. G20 ఉపగ్రహ ప్రయోగం అంటే G20 దేశాలు, ఈ G20 దేశాలు అన్నీ కలిపి వాతావరణ మార్పుల పరిరక్షణ కోసం మనం ప్రయోగం చేయాలి. చంద్రుడి పైన వాతావరణం ఏ విధంగా ఉంది, చంద్రుడి పైన శాశ్వత నివాసం కూడా ఏర్పాటు చేయాలి అనే నిర్ణయాలు కూడా చేపట్టబోతున్నారు. 2040 గుర్తుపెట్టుకోండి, చంద్రుడిపైకి భారతదేశం అడుగు పెట్టనున్నది. భారతదేశం అడుగు పెట్టనున్నది. భారతదేశంలో ఉన్నది. భారతదేశం అడుగు పెట్టడం అంటే చంద్రుడి పైన సార్ 1969లో నీల్ ఆర్మ్స్ట్రాంగ్ అడుగు పెట్టడం జరిగింది. చంద్రయాన్ 3 మన చంద్రయాన్ 3 సక్సెస్ అయ్యాం. అది కాదు, ఇక్కడ 2040 నాటికి భారతదేశం అనేది చంద్రుడిపైకి వెళ్ళనున్నది. చంద్రుడి పైన ఒక అంతరిక్షాన్ని కూడా ఏర్పాటు చేయనున్నది. 2035 నాటికి భారతదేశం అంతరిక్ష కేంద్రమును చంద్రుడి పైన ఏర్పాటు చేయనున్నది. ఎప్పుడు సార్? 2035. వికసిత భారత్ 2047 లక్ష్యంగా ఈ కార్యక్రమాలను జరుగుతున్నాయి సార్. వికసిత్ భారత్ గుర్తుపెట్టుకోవాలి. అదే విధంగా మనకి ఇవన్నీ ఇంపార్టెంటే. ఒకసారి చెప్తాను, మళ్ళీ చూడండి సార్. 2027లో G20 ఉపగ్రహం ప్రయోగం అంటే 20 దేశాలు. అదేవిధంగా 2040 నాటికి భారతదేశం చంద్రుడిపైకి అడుగు పెట్టనున్నది. భారతదేశంలో ఉన్న చంద్రుడి పైన అంటే చంద్రయాన్ 3 మనుషులు వెళ్ళడం గుర్తుపెట్టుకోండి సార్. అదేవిధంగా వాతావరణ మార్పుల గురించి పరిరక్షించనున్నారు. అదేవిధంగా 2035 నాటికి భారతదేశం చంద్రుడి పైన అంతరిక్ష కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేయనున్నది. ఈ ప్రతి అంశం కూడా ఇంపార్టెంటే. వీటితో పాటు మరికొన్ని అంశాలు సార్. చంద్రయాన్ 4, చంద్రయాన్ 5 అనేది 2028, 2030 నాటికి మేము ప్రయోగిస్తామని వి నారాయణ ప్రెసిడెంట్ ఇస్రో చైర్మన్ చెప్పడం జరిగింది. ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. మరి అదే విధంగా తీసుకుంటే ప్రధానంగా వికసిత్ భారత్ 2047 లక్ష్యంగా ఇవన్నీ కార్యక్రమాలు మేము చేపట్టబోతున్నామని వి నారాయణ ఇస్రో చైర్మన్ మాట్లాడడం జరిగింది. భారత అంతరిక్ష కేంద్రాన్ని ఎప్పుడు ఏర్పాటు చేయనున్నదంటే 2035 కల్లా భారతదేశం అంతరిక్ష కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేయనున్నదని మనం గమనించాలి. అదే విధంగా తీసుకుంటే చంద్రుడి పైన శాశ్వత స్థావరం ఏర్పాటు కొరకు కీలక సమాచారం అనేది సేకరిస్తున్నామని ఇస్రో చైర్మన్ వి నారాయణన్ చెప్పడం జరిగింది. ఈరోజు పేపర్లో వచ్చిన అంశాలు సార్. ఒకటి గమనించాలి, భారతదేశం చంద్రుడి పైన కాలు మోపుతుంది, చంద్రుడి పైన అడుగు పెడుతుంది 2040 నాటికి. 2035 నాటికి వెరీ ఇంపార్టెంట్ అంతరిక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేస్తుంది. 2047 వికసిత భారత్ కార్యక్రమంలో ఇవన్నీ లక్ష్యాలు నెరవేరాలి. ఇవన్నీ 2028, 2030 నాటికి చంద్రయాన్ 4, చంద్రయాన్ 5 అనేది మేము ప్రయోగిస్తామని నేటి ఇస్రో చైర్మన్ చెప్పడం జరుగుతుంది. అదే విధంగా తీసుకుంటే ప్రధానంగా చంద్రుడిపై శాశ్వత స్థావరం ఏర్పాటు కొరకు మేము ప్రయత్నం చేస్తున్నాము. అదేవిధంగా కీలక సమాచారం మేము సేకరిస్తున్నాము. పైన చంద్రుడి పైన శాశ్వత స్థావరం కూడా ఏర్పాటు చేయడం కోసం మరి కీలక సమాచారాన్ని ఎలా సేకరిస్తున్నాము అంటే ఒకసారి నువ్వు గమనించాలి సార్. ప్రధానంగా తీసుకుంటే చంద్రుడి పైన 14 రోజుల కంటే ఎక్కువగా ఉండాలంటే దీనిపైన కొంత రీసెర్చ్ అనేది జరుగుతుంది. అదేంటనేది ఒకసారి చూద్దాం సార్. చంద్రుడి పైన 14 రోజుల కంటే ఎక్కువ ఉండాలంటే ఒకసారి ఇస్రో చైర్మన్ గారు ఏం చెప్పారంటే న్యూక్లియర్, గమనించాలి సార్, న్యూక్లియర్ థర్మల్ చూసుకోవాలి ఇక్కడ ప్రొపల్సన్ మరియు రేడియో ఐసోటోప్ హీటింగ్ పై పరిశోధన చేస్తున్నామన్నారు సార్. గుర్తుపెట్టుకోవాలి, వెరీ ఇంపార్టెంట్ సార్, గుర్తుపెట్టుకోవాలి. చంద్రుడి పైన శాశ్వత స్థావరం ఏర్పాటు కొరకు మేము కీలక సమాచారాన్ని సేకరిస్తున్నాము. మరి కీలక సమాచారం ఎలా సేకరిస్తారంటే న్యూక్లియర్ థర్మల్ ప్రొపల్సన్ అండ్ రేడియో ఐసోటోప్ హీటింగ్ పై పరిశోధన చేస్తున్నాము. వీటి ద్వారా మనకు రిజల్ట్ అనేది తెలుస్తుంది. అప్పుడు చంద్రుడి పైన 14 రోజుల కంటే ఎక్కువ ఉండొచ్చు అనేది మనం
గమనించాలి సార్. ఇది ఈరోజు కంప్లీట్ కరెంట్ అఫైర్స్. వెరీ వెరీ ఇంపార్టెంట్ మనం గుర్తుపెట్టాలి. అంతర్జాతీయ అంశాలు ఇంకేట్లేదు సార్. హార్మోజ్ అని ఒక జలసంధి నిన్నే మనం మాట్లాడాం. ఈ హార్మోజ్ జలసంధి అనేది ప్రజెంట్ క్లోజ్ చేయడం జరిగింది. భారతదేశం నుంచి వెళ్తున్న ఏవైతే ఈ ఆయిల్ నౌకలు ఉన్నాయో ఇరాన్ అనేది అటాక్ చేస్తుంది. అమెరికా అనేది ఆ హార్మోజ్ జలసంధి మా చేతిలో ఉందని ట్రంప్ ఆయన చెబితే కాదు, అది మా ఆధీనంలో ఉందని ఇరాన్ అంటోంది ఈరోజు. కాబట్టి నిన్న ఒక మాట, ఈరోజు ఒక మాట, కాబట్టి దానిపై క్లారిటీ ఇంకా లేదు. మళ్ళీ పాకిస్తాన్లోని అత్యవసర సమావేశాన్ని 2వ మీటింగ్ ఏర్పాటు చేస్తామని ట్రంప్ చెప్పడం జరిగింది ఇరాన్తో. మరి శాంతియుత ఒప్పందాలు కుదిరినంత వరకు ఈ హార్మోజ్ జలసంధి పైన అటాకులు జరుగుతూనే ఉంటాయని గమనించాలి సార్. థ్యాంక్ యూ అనడాలి.